మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ఏంటి మీ నలుగురు ఫ్రెండ్సా? లేదమ్మా, మేము బాల్య స్నేహితులం, వియ్యకులం. ఆమె నా కూతురు. మధ్యలో ఉన్నట్టుండి ఆడిపాటిగా ఆడు విడాకులు నాన్న అంటాడు. మేడం ఇద్దరు ఎవరికి వారు సొంతంగా స్వతహా జీవిస్తారు, ఎవరి ప్రైవేట్ గా బతకాలనుకుంటున్నారు. వాళ్ళు విడిపోతే మా స్నేహం ఎక్కడ కూలిపోతుందో అని బాధతో ఉన్నారు సార్. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా. ఎక్కడికి తీసుకెళ్తాను మేడం, కానీ తను సొంతంగా తను సింగిల్ గానే ఉండాలి, సింగిల్ గానే ట్రిప్స్ కి వెళ్ళాలి. పెళ్లి 10 years అయింది కదండి. పిల్లలు కూడా వద్దంట, సోలోగా ఎంజాయ్ చేయాలి. ఏమ్మా మీ ఆయన నిన్ను బయటికి తీసుకెళ్ళాడా? ఇప్పుడో ఒకసారి తీసుకెళ్తాడండి. నేనేం బయట రోజు ఎక్కువ తీసుకెళ్ళాలా? నా స్వతంత్రంగా నేను బతకాలనుకుంటున్నాను. జాబ్కి వెళ్ళాలా, పిల్లల్ని రెడీ చేసుకొని అమ్మ వాళ్ళ కాడ వదిలేసి వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళకి స్వతంత్రం వద్దా? వీళ్ళ ఫ్రెండ్షిప్ కోసం నా జీవితాన్ని పాడు చేశాను. కాళ్ళు పట్టు. అయ్యో దాని కాలంటే నువ్వు పట్టుకునేది కూర్చో. అదేంటమ్మా, మీ నానే చెప్తున్నాడు కదా. వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల నేను నా జీవితం పాడు 10 ఏళ్ళు చేశాను. కాపురం చేసావా ఫ్రెండ్షిప్ వల్ల బలవంతంగా? చేసామా లేదంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. చెప్పండి పర్లేదు. ఫస్ట్ నైట్ రోజు ఇష్టంగా వెళ్ళి ముద్దు పెట్టుకోవాలనుకుంటే చంప మీద కొట్టింది ఆ అమ్మాయి. నాకు అప్పటి నుంచి నాకు కూడా ఇప్పుడు అర్థమైంది మాకు ఆవిడ ఫ్రీడమ్ అంటే ఏంటో. అది నీకు ఇష్టం లేదు. అది నాకు ఇష్టం పబ్లిక్ గా మేడం ఇదంతా సెట్ అవ్వదు. గోవం మీద ఒకటి ఇస్తాను మళ్ళీ. ఏం సెట్? ఏం సెట్ పిల్లల్ని- అవుతుంది? మీరు కూర్చోండి, కొన్ని ఎపిసోడ్లు చేస్తూ ఉంటాం. ఎంత దరిద్రమైన సమస్యలతో వస్తారో. మీ దగ్గర సమస్య లేదు, క్రియేట్ చేసుకుంటున్నారు. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మేడం, శ్రీనివాసరావు గారు, రమణ గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి. ఒకసారి వాళ్ళని పిలుస్తాను. Sure, madam. రండి. నమస్కారం అమ్మగారు. నమస్కారం. నమస్కారం. ఏంటి మీ నలుగురు ఫ్రెండ్సా? కాదండి. లేదమ్మా, బాల్య స్నేహితులు. మేము బాల్య స్నేహితులం, వియ్యకులం. మా ఆమె నా కూతురు. కోటలండి. మీ కొడుకు మీ నా కూతురు చక్కగా బానే ఉందిగా. ఎందుకు స్నేహితులు ఇక్కడ వియ్యంకులు అయిపోయారు. అంత హ్యాపీగా. చిన్నప్పటి నుంచి కలిసి బతుకాం సార్, కలిసి చదువుకున్నాం. ఒకే పల్లెం, ఒకే కంచం, ఒకే మంచం. ఎంతకాలం అయింది వీళ్ళకి పెళ్లి చేసి? దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు. ఒక పాప ఒక బాబు కూడా. ఓకే. మధ్యలో ఉన్నట్టుండి ఆడిపాటిగా ఆడు విడాకులు నాన్న అంటాడు. మేడం ఇద్దరు ఎవరికి వారు సొంతంగా స్వతహా జీవిస్తాం, ఎవరి ప్రైవేట్ గా బతకాలనుకుంటున్నారు. సరే, వాళ్ళ స్టోరీ అలా ఉంది. మీరు గానీ కంపతి శత్రువులు అయ్యారా? ఏం మీరు ఇంకా కాలేదు, స్నేహితులేనా? కాలేదండి. సో వాళ్ళని మేము కలపాలని చిన్నప్పటి నుంచి ఎలా చిన్నతనం నుంచి ఉన్నామో ఇప్పటి అలాగే వరకు ఉన్నాం సార్. స్నేహమేరా జీవితం అంటే వాళ్ళు ఊరిలో విడిపోతే మా స్నేహం ఎక్కడ శ్రీనివాసరావు రమణ అంటే గొప్పగా ఉంటారు. శ్రీనివాస్ అంటే రమణ, రమణ అంటే శ్రీనివాస్. ఆ, ఇద్దరు ఊరు ఒకటే అంతా ఇదే పాట. ఫ్రెండ్షిప్ కే మీరు ఎంత వాల్యూస్ ఇస్తున్నారంటే, మీ పిల్లల పెంపకంలో కూడా అన్ని వాల్యూస్ చూపించుంటారు కదా. ఇచ్చాము. మరి వాళ్ళు ఎందుకు డైవర్స్ అడుగుతున్నారు? భగవంతుడికే తెలియాలమ్మా. మీకు ఏమో రీజన్ మేడం. చెప్పలేదా? మీరు అడుగుంటారు. తెలియలేదు మేడం. మీ అబ్బాయిని అడిగితే ఏం చెప్పలేదా? ఆడేమిటో సడన్ గా ఉన్నట్టుండి విడాకులు నాన్న అంటున్నాడు. అదే రీజన్ అడగాలి కదా, ఏంటి అని. కలిసి ఉంటున్నామ్మా. పెళ్లిలో ఒకే ఏమైనా ఇంట్లో లోటుపాటు ఉందా? ఉంటారా? ఏం ధూమ్ధాం లేదు, చేశారా? చాలా గ్రాండ్ గా చేసేవాళ్ళు. grand బంధుమిత్రులందరినీ సేమ్ తీసుకొని ఫ్యామిలీలో వచ్చి. ఉంటారేమో. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు సార్. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ? వీళ్ళిద్దరూ హైదరాబాద్ వేరే లోనా? ఉంటారా? హైదరాబాద్ మీతో లోనే. కలిసి ఉంటారా? అమ్మ వాళ్ళు వాళ్ళిద్దరూ ఇండివిజువల్ గా వాళ్ళు ఉంటారు. separate separate గా Separate ఉంటారు. family. Okay. కానీ మీ ఇద్దరిని ఇక్కడ మీ అదేంటి ఫ్రెండ్షిప్ అనేది చూడడం నాకు బాగా అనిపిస్తుంది చాలా స్టేజ్ మీద. హ్యాపీగా అది ఉంది. మేడం, వాళ్ళు విడిపోతే మా స్నేహం ఆ ఎక్కడ scene చూసి కూలిపోతుందో చాలా బాధ అని వేస్తుంది. అదొకటి కొంచెం ఈ బాగోలేదు. సీన్ హ్యాపీ, ఆ సీన్ సాడ్. కానీ పెళ్లి చేసి ఎంతకాలం అయింది? ఒక 10 సంవత్సరాలు. వీళ్ళు గొడవలు ఎప్పటి నుంచి? రీసెంట్ గా ఒక 6 నెలల నుంచి ఏదో మీ ఉన్నట్టు మీ వరకు కంప్లైంట్ మా- రావటం మా- 6 months మా బ్యాక్. విషయాన్ని 6 నెలలు అవుతుంది సార్. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళిద్దరికి పెళ్లి చేశారా లేదంటే వాళ్ళిద్దరు కూడా ఇష్టపడ్డారా? వాళ్ళు ఇష్టపడితేనే పెళ్లి చేశాం మేడం. మాకు మేము ఇప్పుడు బలవంతంగా ఆ ఇష్యూ కోసం మీరు ఇక్కడికి వచ్చారు. అవును. అసలు ఎందుకు వాళ్ళు- ఏంటనేది మీకు రీజన్ చెప్పట్లేదు. తెలియదు. వాళ్ళు మాత్రం విడిపోతామంటున్నారు. అవును. అంతేనా? సో వాళ్ళని అడిగితే ఈ మీకేం సమస్యకి అభ్యంతరం లేదు? పరిష్కారం మీరే పరిష్కారం అసలు సమస్య వాళ్ళు- తెలియాలిగా, మీరు సమస్య కూడా చెప్పలేదు మాకు. వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళు బతకాలనుకుంటుండ్రు. వాళ్ళిద్దరు కలిసి ఉండాలని మీ కోరిక. ఆ, కలిసి కలిసి ఉండాలని ఉండాలని. కోరిక సార్. రైట్. ఏమైంది? చక్కగా 10 ఏళ్ళు కాపురం చేశారు. ఇప్పుడు సడన్ గా 6 నెలల నుంచి గొడవలంట. ఇద్దరు పిల్లలు విషయం ఏంటి? ఉన్నారు. ఆ,
నన్ను స్వతంత్రంగా ఏం బతకనివ్వట్లేదు. స్వాతంత్రం కావాలి నీకు? జాబ్ చేస్తున్నాను కదండి తనతో పాటు నేను కూడా. పర్లేదు కూర్చొని చెప్పండి. కూర్చోండి కూర్చోండి పర్వాలేదు. అబ్బా గౌరవం ఎంత వద్దే. నేను స్వతంత్రంగా తిరిగే హక్కు లేదు. మా అమ్మ వాళ్ళే నన్ను ఇప్పటికి వచ్చి అనలేదు. ఏం తిరగాలనుకుంటున్నారు మీరు? మీ వారు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళట్లేదా సినిమాలకి? ఎక్కడికి ఏ తీసుకెళ్తారు? హోటళ్ళకి ఎక్కడికి బయటికి ఎక్కడ తీసుకెళ్ళరు. తిరగరు? ఆయన ఎక్కడికి ఏం పని తీసుకెళ్ళరు? చేస్తాడు తల్లి? ఏమ్మా ఎక్కడికి తీసుకెళ్ళవా? నువ్వు సిటీలో ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళవా? తీసుకెళ్తాను మేడం, కానీ తను సొంతంగా తను సింగిల్ గానే ఉండాలి, సింగిల్ గానే Friends తో ట్రిప్స్ తిరగాలి. వెళ్ళాలి. అని పెళ్ళి 10 ఉంటారు years అయింది కదండి. పిల్లలు కదండి. కూడా వద్దంటదా? పిల్లలు కూడా వద్దంట, అయ్యో. సోలోగా ఎంజాయ్ చేయాలి. మీకు పిల్లలు లేరా అండి? పిల్లలు పిల్లలు ఉన్నారండి, ఒక పాప, పిల్లలు, ఒక బాబు. పాప. మరి ఇంకేంటి? కాదు అంటే- మీరు అసలు ఎక్కడికి తీసుకెళ్ళరంట కదా? మీరు తీసుకెళ్ళుంటే ఆవిడకి ఆలోచన రాదు కదా? ఇండివిడువల్ గా తీసుకెళ్ళాలి. ఇండివిజువల్ గా తన ఒక్కటే వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి. పోన్లే అప్పుడప్పుడు ఫ్యామిలీ చేర్చు. వద్దు, ఫ్యామిలీ పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టేస్తుంది. అదే నాకు అర్థమైందండి. అసలు ఆవిడ ఏం చెప్పిందంటే మా ఆయన నన్ను సినిమాలకు తీసుకెళ్ళాడు, నన్ను హోటళ్ళకి తీసుకెళ్ళాడు, నన్ను బయటికి పంపించాడు, కాబట్టి ఆవిడకి ఆలోచన వచ్చింది. మీరు ఎందుకు తీసుకెళ్ళరని అడుగుతున్నాను. సరదాగా తిరిగాం, అటు ఎంజాయ్ కూడా చేసాం. కాకపోతే తనకి మీ ఆయన మనసులో నిన్ను బయటికి తీసుకెళ్ళాడా? ఇప్పుడో ఒకసారి తీసుకెళ్తాడండి. ఆ, కానీ నేను బయట రోజు ఎక్కువ తీసుకెళ్ళాలా? సేపు చెప్పు నాన్న. బయట ఎక్కువసేపు ఉంటారు, ఇంట్లోని పట్టించుకోరు. ఆ. నా స్వతంత్రంగా నేను బతకాలనుకుంటున్నాను. అమ్మా, పిల్లలు పెట్టుకోండి. సడన్ నీ గా అట్లా స్వతంత్రం చేస్తే ఎట్లా తల్లి? స్వతంత్రం స్వతంత్రంగా స్వతంత్రం ఏంటి అప్పుడైనా స్వతంత్రం? నువ్వు ఇద్దరు పిల్లల్ని పోషించుకోవాలి కదా, నీకు స్వతంత్రం ఎక్కడ ఉంటది? పొద్దుట పోషించుకుంటానండి. జాబ్ కి వెళ్ళాలా, పిల్లల్ని రెడీ చేసుకొని అమ్మ స్కూల్లో వాళ్ళు కూడా దింపాలా? అమ్మ వాళ్ళు కాడ వదిలేసి వాళ్ళు వెళ్తాను. ఎందుకు చూస్తారు? వాళ్ళకి అంటే- స్వతంత్రం వద్దా? నీకు కదమ్మా, పెళ్లి చేసి వాళ్ళు ఫ్రీ అయ్యారు. కదమ్మా, అసలు పెళ్ళే చేసుకోకపోతే ఫుల్ స్వతంత్రం కదమ్మా. పిల్లల్ని కనపోతే ఇంకా స్వతంత్రం. వీళ్ళ ఫ్రెండ్షిప్ కోసం నా జీవితాన్ని పాడు అలా చేశారు. అనుకున్నా, నీ కాళ్ళు అయ్యో పట్టుకుంటా. అయ్యో, దానికాలంటే నువ్వు పట్టుకునేది కూర్చో. ఇదేంటి మీరు బలవంతంగా చేసుకున్నారా? అవునండి. అదేంటమ్మా, వాళ్ళ మీ నాన్న friendship- చెప్తున్నాడు కదా. వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల నేను నా జీవితం పాడు 10 ఏళ్ళు చేశాను. కాపురం చేసావా ఫ్రెండ్షిప్ వల్ల అంటే బలవంతంగా? చేసామా లేదంటే ఇంకంత నేను ఎప్పుడైనా- ఏంటి అమ్మ, నాన్న? ఒక్క నిమిషం. ఈ ఫ్రీడమ్ అనే సబ్జెక్ట్ కాకుండా, సారీ నేను ఎక్స్పాండ్ అవ్వలేదు, ఇది కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఇంకంటే ఏమి లేవు, కానీ పట్టించుకోరు. ఇప్పుడైనా మొదటి నుంచి పట్టించుకోవట్లేదా? ఫస్ట్ నుంచి అంతేనండి. ఫస్ట్ నుంచి పట్టించుకోవట్లేదు. సత్యం, మీకేంటి సమస్య ఆ అమ్మాయితో? నా సమస్య వచ్చేసి ఫస్ట్ నేను వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా లాంగ్ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ ఒక్క మాట చెప్పండి ఇద్దరుని. సారీ వాళ్ళ ఫ్రెండ్షిప్ పక్కన పెట్టండి అయ్యా, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా. కాదు, ఒక భార్య ఇన్ని వాళ్ళ allegations కోసమే చెప్తున్నారు. మేము చేసుకున్నామండి. మీ లేకపోతే ఆయన- మాకు మీకు ఇష్టం కూడా అయితే ఇష్టం లేదు. లేదు, ఈ అమ్మాయిని ఆ. చేసుకోవడం? మాకు ఇష్టం లేదండి. అది మీరిద్దరు చెప్పాలంటే ఇష్టపడి కొంచెం చేసుకున్నారా? వాళ్ళిద్దరు స్నేహం ఇష్టం నిలబెట్టడం గురించి వాళ్ళ చేసుకున్నారా? స్నేహం వాళ్ళ కోసం స్నేహం చేసుకున్నాం. కోసమే మేము ఒప్పుకున్నాము. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, నువ్వు చెప్పండి, పర్లేదు. పెళ్ళంతా చాలా గ్రాండ్ గా చేశారు. ఫస్ట్ నైట్ రోజు ఇష్టంగా వెళ్ళి ముద్దు పెట్టుకోవాలనుకుంటే చంప మీద కొట్టింది. ఆ అమ్మాయి నాకు ఫీలింగ్స్ లేవన్నది. సో అప్పటి నుంచి నాకు కూడా కొంచెం ఆయన ఇద్దరు పిల్లల్ని అన్నారుగా 10 ఏళ్ళలో. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అది వచ్చిందా లేదంటే ఒక అప్పటి 1-2 నుంచి? ఇయర్స్ కి ఆ ప్రెషర్ వల్ల ఇంకా ఫ్యామిలీ ప్రాసెస్ లో తను ఇష్టం లేకుండానే నాతో కాపురం చేసింది. ఇద్దరు పిల్లలు. సో సరే, ఇష్టం లేకుండా కష్టం వాళ్ళ కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు కదా, ఆ అమ్మాయిని కూడా లవ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. బయట అంతా అమ్మాయిల కంటే ఈ నీ అమ్మాయి better తప్పేంటి? గా. నీ మిస్టేక్ ఏంటి? స్వతంత్రంగా ఉండాలి, పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? కలిసి వెళ్దాం, కలిసి చేసుకుందాం అంటే నా లైఫ్ నన్ను బతకనివ్వు, నా ఫ్రీడమ్ నేను మిస్ బాబు, అయిపోతాను. స్వతంత్రం అనే పదం ఆ అమ్మాయి వాడుతున్న తప్పు పదం. వాస్తవానికి ఆ అమ్మాయి ఏమంటుందంటే, నాకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ కావాలి, పిల్లలతో కలిసి వెళ్దాం, కానీ నా భర్త నాకంటూ కూడా ఒక స్వేచ్ఛను ఇవ్వాలి, మన ఇద్దరం కలిసి కొంత సమయాన్ని గడపాలని నా కోరుకుంటుంది. ద్వారా స్వేచ్ఛను నేను ఇస్తానే ఉన్నాను. తను సాటిస్ఫై అవ్వలేదు, తను సింగిల్ గా సోలోగా తను మిస్ అయింది, తన ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది. సరే, కొంతకాలం పంపించవచ్చు కదా, మధ్యలో ఏముంది? జాబ్ చేసుకుంటుంది, తిరుగుతుంది, నువ్వు పిల్లల్ని చూసుకుంటూ నీ వర్క్ చేసుకోలేతే కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంచండి పిల్లల్ని. ముందు మీ ఇద్దరు బాండింగ్ వస్తే వాళ్ళిద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. నేను తను కంట్రోల్ చేయడం, తను నన్ను కంట్రోల్ చేయడం, ఇవన్నీ సెట్ అవ్వట్లేదండి. సో మేమేంటంటే ఇండివిజువల్ గా తను జాబ్ చేసుకుంటుంది, ఏమన్నా అంటే ఒక మాట పడట్లేదు, తను నన్నన్నా నాకు పడాలనిపించట్లేదు. నేను జాబ్ చేస్తున్నాను, తను చేస్తుంది, తనకి ఫీలింగ్ ఉంది, నాకు ఫీలింగ్ ఉంది, నాకు సెట్ అవ్వట్లేదు. సత్య, ఇప్పుడు ఆవిడైతే కనుక నాకు స్వేచ్ఛ కావాలి, అది నాకు రానప్పుడు నేను ఒంటరిగా బతుకుతాను, పిల్లల్ని ఇక్కడ ఇచ్చేస్తానని ఏదో అంటుంది. మరి పిల్లల్ని అమ్మ తీసుకుని మా నాన్న వాళ్ళ కాడ చెప్పేసి నేను జాబ్ నీ చేసుకుంటా. బానే వేసుకున్నావు, కానీ నీ జీవితానికి సంబంధించిన బొమ్మ ఇక్కడ ఏమ్మా, ఒక్క స్వేచ్ఛ చాలా మంది కోసం జీవితాలు బతుకులు ఆధారపడి చేస్తావా? ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఇక్కడ. అర్థమైందా? వాళ్ళ స్నేహాన్ని నిలబెట్టుకోవటం గురించి మీ పెళ్లి చేసి ఉండొచ్చు, లేదంటే మీరిద్దరు ఈడు జోడు అని చిన్నప్పుడే అనుకుని ఉండొచ్చు, ఏమన్నా అనుకుని ఉండొచ్చు. కానీ ఏం చెడింది ఇక్కడ? ఏంటి అంత చూడకూడనటువంటిది ఏం చూసావు నీ భర్తలో? పిల్లలుగా అన్నావు, అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఎటువంటి సదుపాయాల్లో ఎటువంటి దాంట్లో లోటు లేదు. బయట ప్రపంచం ఏమైనా అంత గొప్పగా ఉందని అనుకుంటున్నావు? ఒంటరిగా వెళ్తే అంత గొప్పగా ఉందనుకుంటున్నావు? నీకు అర్థం కావట్లేదు సబ్జెక్టు? అతను అడుగుతున్నది కొంచెం రెస్పెక్ట్, ఈవిడ అడుగుతున్నది కొంచెం స్వేచ్ఛ. ఈ రెండు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. మాటలు యుద్ధాలు చేసుకుంటున్నారు.
మీరు పెద్దవాళ్ళు వచ్చి చెప్పారా, మీ ఇద్దరితో మాట్లాడారా, పంచాయతీ లాగా ఏమైనా వాళ్ళకి జరిగిందా? ఏం చెప్పలేదండి మేము. ఇప్పటిదాకా అలాగే ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? 10 సంవత్సరాల వాళ్ళ జీవితంలో 6 నెలల friendship క్రితం ఎందుకు కట్ చెప్పారు? అలా మేము మీ రిలేషన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏం కట్ చేసుకోరు, వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉంటారు. కానీ మీరేం వాళ్ళ కోసం త్యాగాలు ఏం చేయాల, మీకు మంచి ఎప్పటి సంబంధాలే నుంచో వచ్చినాయి మీ ఇద్దరికి. అలా ఉన్న వాళ్ళు సడన్ గా ఇలా గొడవలు అయితే మొహమొహాలు వాళ్ళ చూసుకుంటారో మెచ్యూరిటీ వాళ్ళకి లేదో. ఉంటదమ్మా. ఇన్నేళ్ల నుంచి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందంటే వాళ్ళు ఆ సచ్చా. మాత్రం అర్థం చేసుకోగలరు. వాళ్ళకి బుర్రలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. మీరు పుట్టక ముందే వాళ్ళ స్నేహం ప్రారంభమైంది. ఈ రోజు కొత్తగా మీరు జుట్టు పట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఏం విడిపోరు. కానీ దగ్గరుండి పరుగు గల పెళ్లి చేసాము. అరే రమణ, శ్రీను మీరిద్దరు ఇంత చక్కగా ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఈడు జోడు అవుతారని ఊరు వాడ అందరూ మాట్లాడుకునేటప్పటికి పైకి ఎగిరి గంతేసి మీ ఇద్దరు పెళ్లి చేశారు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళు స్నేహానికి ఇది నిలబెట్టుకోవడం విగంతం వీళ్ళకి కాదు, వాళ్ళ స్నేహానికి విగంతం కాదు, పరువుకు సంబంధించినటువంటి అంశము. ఒక చక్కటి జీవితాన్ని అకారణంగా ఏం కారణం ఉంది? ఎవరిస్తారు మీకు విడాకులు? ఏమండి పోండే, ఏమి విడాకులు అడుగుతారు? మీకు బుర్ర బుద్ధి ఉందా లేదా అని అంటారు. ఎందుకు ఇవ్వాలి విడాకులు మీ ఇద్దరికి? అసలు ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా నీకు? ఏమ్మా నీకు అంతకంటే మంచి సంబంధం వస్తుందా? ఏం కోరికలు మీ పిచ్చి కోరికల్లాగా ఉన్నాయి? తిరగాలంట, ఇండివిడువల్ గా బతుకుతారు, ఇండివిడువల్ privacy గా అంట. ఒకరికొకరు కష్టం తెలుస్తుంది. షికారులంట, ఏం కావాలి మేడం ఇదంతా సెట్ అవ్వదు. గోవ మీద ఒకటి ఇస్తాను మళ్ళీ ఏం సెట్ ఆ, ఏం సెట్ పిల్లల్ని- అవుతుంది? మీరు కూర్చోండి, కొన్ని ఎపిసోడ్లు చేస్తూ ఉంటాం. ఆ, ఎంత దరిద్రమైన సమస్యలతో వస్తారో. మీ దగ్గర సమస్య లేదు, క్రియేట్ చేసుకుంటున్నారు. సరే ఎలా సెట్ అవుతుంది? ఏదో డిజైన్ చెప్తున్నా, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మేము ఈగో సాటిస్ఫై చేసుకుని బ్రతకలేరు. బతకలేము. సో బ్రతకలేదు. ఫైనల్ గా పిల్లల్ని నాకు ఇచ్చేసి అలా ఎలా ఇస్తాం? ఆవిడ కూడా నేను ఎలా కనిందిగా. ఇస్తాను? నేను ఇవ్వను కదా అలా. పిల్లని సగం నేను సగం చేసి నీకు ఇస్తాం, వాళ్ళని ఆడపిల్లని సగం సగం చూసుకొనైనా చేసి ఇస్తాం. కాదు, జాబ్ కి ఆవిడ వెళ్తా. ఏదో ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తానంటే ఒకసారి పంపిస్తే ఏమైంది? మీకేమన్నా మీ ఆవిడ మీద చిన్నప్పటి అనుమానం నుంచి ఉందా? మా అమ్మ మా నాన్నే అనుమానం. కొట్టలేదు. తను కొట్టడము, అనుమానం. తిట్టడము, అనుమానం ఇవి తనకున్నాయి. అనుమానం ఉందమ్మా? అంటే ఏంటి కొట్టడం, అనుమానం? జాబ్కి వెళ్ళకూడదంట. ఆ. నేను నా స్వేచ్ఛగా నేను బతకూడదు. బతకూడదు. స్వేచ్ఛ అంటే ఏం అంత- కావాలమ్మా? అంత భర్తతో కలిపి స్వేచ్ఛగా స్వేచ్ఛ ఉండాలి నాన్న. భర్తతో ఉంటదండి. తను కూడా అమ్మా, బయట నువ్వు- హ్యాపీగా ఉన్నప్పుడు నేను కూడా ఎందుకు అట్లా ఇలా మూసుకుంటున్నావు? హ్యాపీగా నీకు ఇంకొంచెం ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి అనుకోవచ్చు అమ్మ, కదా. అనుమానం పిల్లల్ని అంటే నేను వదలనండి. పిల్లలు అయితే నేను చూసుకుంటా. అదే ఆయనే కావాలంటున్నావు, నువ్వు కావాలంటున్నావు. తను ట్రిప్ కి వెళ్ళాలంటే పిల్లల్ని ఇంటికాడ వదిలేసి వెళ్తానంటే నేను బాధ్యతగా పెంచుకుంటానని చెప్తున్నాను. నాకు ఇచ్చేసేయమంటున్నాను. ఏ తమ్ముడు, ఇవ్వటం పంచుకోవటం అనేది తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి కాదు ఇక్కడ సబ్జెక్టు. ఆ అమ్మాయిలో ఏంటంటే నువ్వు ఫ్రీడమ్ అని అంటుంది, కానీ ఫ్రీడమ్తో పాటు ఇంకో పదం వాడింది, అనుమానం అనే పదం కూడా వాడింది. ఉద్యోగం చేయనివ్వంట, తన కాలమే తను నిలబడినివ్వంట. చంటి పిల్లలు అయితే కాదు కదా, పిల్లలు అయితే ఒక వయసుకు వచ్చారుగా, చదువుకున్న అమ్మాయి కదా, పని చేస్తే తప్పేంటి? బయటికి వెళ్తే పని తప్పేంటి? చేయడంలో తప్పు నేను అనలేదు. బయటికి వెళ్తే తప్పేంటి? పని చేసినప్పుడు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయడానికి నా ఫ్రెండ్స్ తో నేనే వెళ్తాను అని అన్నది కూడా ఓకే. కాకపోతే ఏంటంటే తను చేసే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం అది ఇది నాకు అంతగా నచ్చట్లేదు. ఒక ఆహా, భర్తగా నాకు reels కూడా కూడా పొసెసివ్నెస్ చేస్తారా? ఉంటది. ఏమా రీల్స్ సో చేస్తావా? ఆ ఫ్రీడమ్ అనేది ఎక్కువైపోతే ఇంకా సో ఆవిడ నేను ఫ్రీడమ్, adjust అవ్వడం నాకు కష్టం. సో ఇప్పుడు అర్థమైంది మాకు ఆవిడ ఫ్రీడమ్ అంటే ఏంటో. అది నీకు ఇష్టం లేదు. అది అలా నాకు ఇష్టం పబ్లిక్ గా లేదు. రీల్స్ అవి చేయటం నీకు ఒక ఇష్టం. పద్ధతిగా ఫ్యామిలీగా ఒక పిల్లల్ని చూసుకుంటూ ఉద్దేశం ఇంటి దగ్గర ఉండొచ్చు, ఏంటంటే- అందరూ కలిపి వెళ్ళొచ్చు ట్రిప్. ఫ్రీడమ్ ఇస్తే ఆ అమ్మాయి చేయి దాటిపోద్ది, అవును. కాపురము గౌరవాలు ఇప్పటికే పోతాయి. నా మాట వినట్లేదు. మాట అప్పుడు ఇంకా వినకపోవడం వేర్లే నాన్న. రమణ గారు, శ్రీను గారు, మీ ఉద్దేశం ఇప్పటికైతే మీకు కారణం అయితే తెలిసింది. పెద్ద కారణాలు అంటూ ఏమీ లేదు. కిల్లి గజ్జా గొడవలు అవి ఏం పెద్ద గొడవలు అని కూడా మనం అనం. ఒళ్ళు కొవ్వెక్కిన పనులు ఇవి. ఇవన్నీ ఏంటంటే ఈ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆ అమ్మాయి ఎక్కడో స్వతంత్రం గురించి ఎక్కడికో ఎగురుదామని ఆ అమ్మాయి ప్రయత్నం చేస్తున్నాడు. పద్ధతి గల కుటుంబం కాబట్టి పరిధిలో ఉండమ్మా అని చెప్పి ఆ అబ్బాయి బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అంటే మీరు చెప్పవలసినటువంటి బుద్ధులు తండ్రిగా మీ కూతురికి ఆ అబ్బాయి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నాకు బుద్ధులు చెప్పడం అక్కర్లేదు, నాకు బుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఎగిరే పావురాన్ని నేను ఎగిరిపోతాను, నేను తీసుకునే నిర్ణయానికి నా పిల్లలు కూడా నేను పట్టుకెళ్ళిపోతానని ఆవిడ అంటుంది. మరి మీరేమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారా మేము మాట్లాడే ముందు మీ పిల్లలతో? ముఖ్యంగా మీరు మా ఎంతో సమస్య చెప్పి చూసాం పరిష్కారం సార్. మీరే మీరే బాబు చేయాలి మీ సార్. అబ్బాయి కంటే వాళ్ళ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది. మీరేమన్నా మీరేమైనా మాట్లాడతారా? మీ కూతురు చెప్పాను సార్, ఆడపిల్ల ఎన్నోసార్లు తలుచుకుంటే చెప్పి కాపురం చూసాను. నిలబెట్టేది చెప్పారు. చక్కెర. చెప్పాను, అయినా వినట్లే. కూడా వద్దు నాన్న, సరే. వద్దు నాన్న, నాకు విడాకులు ఓకే, సో కావాలి. మీరు చేయగలిగేది కూడా పెద్ద లేదు. చేశాను సార్, ఎంతో ప్రయత్నం చేశాను. ఇక దయచేసి మీరే చేయాలి మేడం. ఒకటి మీరే సార్, ఇద్దరి నేను మధ్య రాజీ చెప్పొచ్చు మేడం. కుదర్చాలి. ఒకటి సార్, గురుగారు, మీ ఇద్దరు కూడా మీ స్నేహం అనేటటువంటిది గొప్పది కాదనట్లేదు. సమాజంలో మీరు చుట్టుపక్కల ఉండేటటువంటి సమాజంలో అబ్బా రమణ అంటే శ్రీను, శ్రీను అంటే రమణ అనేటటువంటి ఇది ఏదైతే ఉందో అది అక్కడి వరకే ఉంచుంటే కనుక బాగుండేది. సార్ అంటే అన్ని సందర్భాల్లో ఇదే చెడు జరుగుతుందా, అన్ని సందర్భాల్లో ఇదే సినిమా చూస్తామంటే కనుక చూడకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీ బంధం ఇంకొద్దు బలపరుచుకోవాలని, మీ బంధానికి ఇంకొద్దు గ్యారంటీ ఇవ్వాలని చెప్పి, నలుగురిలో మీ యొక్క బంధం గురించి 4 విధాలుగా గొప్పగా మాట్లాడాలని చెప్పి ఆశ కాస అత్యాశ అయింది. అత్యాశ పడితే తప్ప సార్? మా పిల్లలకి పెళ్లి చేయటం తప్ప?
చేస్తే ఏమన్నటువంటి పుట్టే పిల్లలకి రాకూడని రోగాలు వస్తాయా, లేదంటే వీళ్ళు ఈడు జోడు కుదరదని మీరు అనుకుంటున్నారా అంటే కనుక ఇక్కడ ప్రపంచాన్ని అందరికీ చూపెట్టినటువంటి బంధం ఏంటంటే మీ స్నేహబంధం చూపెట్టగలిగారు. కానీ వాళ్ళిద్దరు ఇండివిజువల్ ఆలోచన శైలిలో ఏముంది, వాళ్ళిద్దరు వ్యక్తిత్వాలు జతకట్టాయా లేదా, మనిద్దరం స్నేహపూరితంగా ఉన్నాము, వాళ్ళిద్దరు స్నేహంగా ఉండమంటే అది వేరే విషయం. మీరిద్దరూ స్నేహంగా ఉంటూ వాళ్ళిద్దరిని భార్యాభర్తలు చేసేసారు. సో ఏమైందంటే ఈ స్నేహం అనేటటువంటి కవర్లో వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకరినంటే ఒకరు ఇష్టపడుతున్నారా, వాళ్ళ ఇండివిజువల్ అభిప్రాయాలు ఏంటి? ఎందుకంటే వచ్చిన కాడి నుంచి అంజలి ఏమంటుంది, నాకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి. అదేమి ఆ అమ్మాయి ఇప్పుడు పాడినటువంటి పాట ఏం కాదు. మొదటి నుంచి ఆ అమ్మాయి ఏంటంటే వ్యక్తిత్వంగా నా కాళ్ళ మీద నిలబడాలి, నా స్వేచ్ఛని అంగీకరించి దాన్ని గౌరవించేటటువంటి భర్త నాకు కావాలి అనేటటువంటిది పెళ్లికి ముందుగానే ఉండేటటువంటి ఒక కోరిక, ఒక ఆలోచన. అది ఆ అమ్మాయి వ్యక్తిత్వం. ఏదో చెడు పనులు చేస్తానో చెత్త పనులు చేస్తానో అని అనట్లేదు. ఈరోజు ఆ అమ్మాయి మాట్లాడే మాట వింటుంటే మనకి ఏంటి ఈ అమ్మాయి ఇంత ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతుంది, ఇద్దరు పిల్లల తల్లి ఏంటి ఇలా మాట్లాడుతుంది, 10 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని మనం ఖండించవచ్చు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ అమ్మాయి 10 సంవత్సరాల పాటు తన వ్యక్తిత్వాన్ని బయటకు చెప్పుకోకపోవటానికి కారణం ఏంటి? ఏ కారణం ద్వారా అయితే వాళ్ళ పెళ్ళి అయిందో ఆ కారణం కాపాడటం గురించి. మా స్నేహం కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అని మీరు అన్నారు, తలంచి పెళ్లి చేసుకుంది. ఆ ఉక్కిరి బిక్కిరి వాతావరణంలో ఆ అమ్మాయి ఉండలేకపోయింది. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడదాము అని అనుకుంటే మళ్ళీ మీ స్నేహం చెడిపోద్దేమో, మీ పరువు పోద్దేమో అని చెప్పి 10 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి గొంతుల్లో పెట్టుకుని భరించింది. ఆ అమ్మాయి ఏమి ఈరోజు తప్పు చేస్తానని అనట్లే, నా ఉద్యోగం నేను చేసుకుంటాను, నా సంపాదన నేను చేసుకుంటాను, ఏవో 4 వీడియోలు పెట్టుకుంటాను, రీల్స్ చేసుకుంటాను. సరే అంటే రీల్స్ చేయటం తప్ప అని చెప్పి ఈరోజు సత్యాన్ని మనం అనగలం? ఏం సత్య ఈ వీడియోలు చేస్తే తప్ప అని అనగలం? ఆ అబ్బాయికి ఇష్టం లేదు. ఆ అబ్బాయి లెక్క కూడా మీరు ఎవరూ ఆలోచించలేదు. ఆ అబ్బాయి లెక్క ఏంటంటే నాకు ఒక సాంప్రదాయమైనటువంటి ఆడపిల్ల కావాలి. ఈ అమ్మాయి సాంప్రదాయమైనటువంటి ఆడపిల్ల కాదనట్లేదు, కానీ ఒక భర్త చెప్పు చేతుల్లో ఉండాలి, పద్ధతులుగా ఉండాలి, ఉద్యోగాలని తిరగకూడదు, డబ్బులకు సంబంధించినటువంటి స్వేచ్ఛ గురించి మాట్లాడకూడదు, మీడియాల్లోని లేదంటే టీవీ ప్రోగ్రాముల్లోకి ఎక్కకూడదు, లేదంటే రీల్స్, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు పనికిరావు అనేటటువంటి ఆలోచన శైలితో ఆ అబ్బాయి ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటి తప్పు ఏంటంటే కనుక ఆ అబ్బాయికి ఏ కోరిక పరంగా అయితే కనుక ఒక ఆడపిల్ల కావాలి అనేది ఆ అబ్బాయి అప్పుడు పెళ్ళప్పుడు ఆలోచించలేదు, వ్యక్తపరచలేదు. ఎందుకంటే అక్కడ కూడా క్రైటీరియా ఏంటంటే మీ స్నేహం కాపాడాలి. ఈ అమ్మాయి ఏంటంటే కనుక ఏదో స్నేహపూరితంగా ఉండేటటువంటి ఇద్దరు స్నేహితుల్ని కాపాడాలనే ప్రయత్నమే కానీ వచ్చేటటువంటి భర్త నిజంగా నాకు కావలసినటువంటి లోకాన్ని, ప్రపంచాన్ని ఇస్తాడా, నా అవసరాన్ని గౌరవిస్తాడా అనేటటువంటి ప్రశ్న కూడా ఆ అమ్మాయి ప్రశ్నించుకోలేదు, మిమ్మల్ని అడగలేదు. గుడ్డిగా ముందుకు వచ్చారు, ఆటోమేటిక్గా అన్నీ ముందుకెళ్ళిపోతాయి అని అనుకున్నారు, ముందుకెళ్ళారు. కొంత దూరం వచ్చాక ప్రయాణం చేయలేకపోయాం అని అనుకున్నారు. సరే పిల్లల కంటే కనుక బంధం పెరుగుతుందేమో అని అనుకున్నారు. ఎందుకు సింపుల్గా అమ్మాయి ఫిజికల్గా రిలేషన్షిప్కి రెడీగా లేక ఫస్ట్ నైటే ఆ అబ్బాయి చెంప పగలగొట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల జీవితం తూతూ మంత్రంగానే నడిచింది. కానీ ఈ రోజు కన్నా వాళ్ళు కలిసి ఉండటానికి ఒకే ఒక ఆధారం, లేదంటే 2 ఆధారాలు ఏంటంటే మీ స్నేహబంధాన్ని నిలబెట్టాలి, ఆ పిల్లల భవిష్యత్తును కాపాడాలన్న ఉద్దేశంతోనే అతి కష్టం మీద 10 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు వాళ్ళిద్దరూ. అయితే ఇప్పుడైనా కూడా విడిపోమంటారా డాక్టర్ గారు అంటే కనుక నేను విడిపోమనట్లేదు. ముందస్తు మనం కొద్ది జాగ్రత్త పడి ఉంటే కనుక బహుశా ఏంటంటే ఆ అబ్బాయికి నచ్చినటువంటి అమ్మాయి, లేదంటే ఆ అబ్బాయికి పద్ధతులు నచ్చినటువంటి ఒక అమ్మాయితో ఆ అబ్బాయి చేసుకుని ఉండేవాడు. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి అబ్బాయి ఆ అమ్మాయి జీవితంలో ఉండేది. 2 జీవితాలని మనం 2 కుటుంబాలను కాపాడినటువంటి వాళ్ళని అవుతాం. అంటే మీ స్నేహం చేసిన పాపం అని నేను అనట్లే. మీ స్నేహం అనేటటువంటిది మీ ఇద్దరు కళ్ళు గప్పేసి పిల్లల యొక్క ఇష్టాలు మనం పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా తొందరపడి చేసినటువంటి పెళ్ళి. అయినా కానీ సత్య, అంజలి 2 విడిగా పేర్ల కంటే సత్యాంజలి అంటే చాలా చక్కగా వినిపించేటటువంటి పేరు. మీ పేరులో ఎంత తీపిదనం ఉందో మీ ఇద్దరి పేరులో, అదే విధంగా మీ మనస్తత్వాల్లో కూడా అంతే ఉంది చాలా. సో నేను చెప్పేది ఏంటంటేనమ్మా, మీరు నిజంగా ఎక్కడైతే అయిష్టంతో మొదలైనటువంటి పెళ్ళి అదే అయిష్టంగా కంటిన్యూ అయిపోయారు. మీరు ఎక్కడా కూడా ఒకళ్ళ స్థానంలో ఇంకొకరు వెళ్ళి నిలబడి ఈ అమ్మాయి ఏం కోరుకుంటుంది, అతనేం కోరుకుంటున్నాడు, బహుశా 10కి 10 నేను మారకపోయినా అట్లీస్ట్ 5 మారుతానని చెప్పి అతనికి ప్రామిస్ చేద్దాం. 10 నేను మారకపోయినా ఒక 5 అంశాల్లో నేను మారుతాను అని ఆ అమ్మాయికి చెప్దాం అనేటటువంటి అడ్జస్ట్మెంట్ ధోరణి కాకుండా మనిద్దరం ఒకళ్ళనంటే ఒకళ్ళు నెగిటివ్గానే ఉన్నాము, నెగిటివ్గానే మన బంధం కలిసింది, ఆ నెగిటివిటీలోనే మన 2 పిల్లలు కన్నాము, ఆ నెగిటివిటీ ఇలా కంటిన్యూ అయిపోద్దని చెప్పి ఆ మైనస్ని ప్లస్ చేసేటటువంటి ప్రయత్నం ఇరువైపులా ప్రయత్నం లేదు. ఇప్పటికీ నేనేమంటాను అంటే కనుక దయచేసి
ఆ బంధం ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఎవరి ద్వారా ఏర్పడింది, ఎవరి స్వార్థం వల్ల ఏర్పడింది అనే అంశాన్ని దయచేసి తీసి పక్కన పెట్టేసి ఈరోజు ఆ పిల్లల్ని ఎవరో ఒకరి దగ్గర పెరగాలి, లేదంటే ఆ పిల్లల్ని పెంచుకునే పరిస్థితి వస్తుందనే ఆలోచనతో ముందుకెళ్ళాలి అని ఆ మెచ్యూరిటీతో ఆలోచించమని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మీరిద్దరు గట్టిగా అనుకుంటే కనుక మీ ఇద్దరి మధ్యన ఉండే డిఫరెన్సెస్ పెద్ద కష్టం కాదు. నా లాంటి వాళ్ళకి కానీ, రమ్య మేడం లాంటి వాళ్ళకి కానీ ఇటువంటి డిఫరెన్సెస్ ఎన్నో చూసాం మనం. అసలు ఇవి డిఫరెన్సెసే కాదు, ఇలాంటి డిఫరెన్సెస్ రెక్టిఫై చేయడానికి అతను ఒక 2 అడుగులు ముందుకు, మీరు ఒక 2 అడుగులు ముందుకు వెళ్తే కనుక ఇది రెక్టిఫై అయిపోతుంది. కానీ దీని ఎండ్ పాయింట్, డైవర్స్ ఒకటే దీని ఎండ్ పాయింట్. నా జీవితం నేను బతికేస్తాను, పిల్లల్ని ఎక్కడో దారదత్తం చేస్తాను, లేదంటే పిల్లల్ని నాతో పెట్టుకుంటే కనుక మీ జీవితాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. కానీ ఎలాగైతే ఈ తల్లిదండ్రులు ఇద్దరు మీ ఇద్దరి యొక్క జీవితాన్ని డిసైడ్ చేశారో ఆ విధంగా మీ ఇద్దరి యొక్క పిల్లల్ని భవిష్యత్తు డిసైడ్ చేయడానికి మీ ఇద్దరికి ఆ అర్హత లేదు. ఆ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి మీకు అర్హత లేదు. ఆ 7 సంవత్సరాల బాబు అయినా 5 సంవత్సరాల అమ్మాయి అయినా కూడా మీ ఇద్దరికి అమ్మ నాన్న కావాలంటే ఎస్, అమ్మ నాన్న ఇద్దరు కావాలి. అమ్మ నాన్న విడివిడిగా వేరే ఇంట్లో ఉండేటటువంటి అమ్మ నాన్న కావాలంటే వద్దు, అమ్మ నాన్న ఒకే ఇంట్లో ఉండాలి అని అంటారు. వాళ్ళే ఈ యొక్క సిచ్యువేషన్కి జడ్జెస్, మేం కాదు. లేదంటే తాగొస్తాడు, తిరిగి వస్తాడు, మా నాన్న హింస పెడతాడండి, మా అమ్మని అటువంటి వాతావరణంలో చూడాలని అనుకోవట్లేదు, మా అమ్మని విడిగా కావాలి అని అనుకుంటే కనుక వాళ్ళే జడ్జెస్. లేదు, అద్భుతమైనటువంటి తండ్రి, అద్భుతమైనటువంటి తల్లి, సూపర్ ఫ్యామిలీ అండి మాది, ఇదే వాతావరణం కావాలి అంటే కనుక వాళ్ళే దానికి జడ్జిమెంట్, అదే ఫైనల్ జడ్జిమెంట్. సో నా ఉద్దేశం ఏంటంటే దయచేసి ఇటువంటి కారణానికి విడిపోవాలంటే ప్రపంచంలో ఏ భార్య భర్త కలిసి ఉండరు, అందరూ విడిపోతారు. నువ్వు అలా అన్నావు, నేను ఇలా అన్నాను. స్వేచ్ఛ ఏం స్వేచ్ఛ? నీ కుటుంబమే నీ స్వేచ్ఛ. సో నాకు కావాల్సింది ఏంటంటే ఈ చిన్న చితక అంశాలు చాలా ఈజీగా రెక్టిఫై అవుతాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్ ద్వారా రెక్టిఫై అవుతాయి. వాళ్ళిద్దరు గురించి కలిసి ఉంటాం, వాళ్ళ స్నేహం కాపాడు గురించి కలిసి ఉంటాం అని చెప్పి మీరు అవసరం లేదు. వాళ్ళిద్దరు గురించి అతి కష్టం మీద కలిసి ప్రయాణం మొదలు పెట్టాం కాబట్టి మేము భరించలేకపోతున్నాం కాబట్టి విడిపోతాం అనే మాట కూడా అనవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రాబ్లంకి భిన్నంగా సపరేట్గా వేరే సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ మనం కౌన్సిలింగ్ ద్వారా కూర్చొని మాట్లాడుకుని హ్యాపీగా ముందుకెళ్ళటానికి 210% ఛాన్స్ ఉంది. ఇది నా గ్యారంటీ. దయచేసి వాళ్ళు విడిపోకుండా చూడండి. అదే ఆ ప్రయత్నంలోనే ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. మేడం, అంతా ఇలాంటి మహిళలు ఉంటే బాగుంటది కొన్ని సందర్భాల్లో అవును. అనిపిస్తుంది. చాలా సింపుల్ కేసు నాన్న. మేము తలలో పగలగొట్టుకుంటున్న జనాలు ఇక్కడికి వస్తుంటే ఒక మంచి కుటుంబం, మంచి ఫ్రెండ్షిప్. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఇక్కడ టార్గెట్ ఎక్కడ ప్రాబ్లం ఉందో దాని గురించి మాట్లాడదాం. వాళ్ళ గురించి అందరం మాట్లాడతాం. మంచి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. మరి మనం కూడా ఒక ఎగ్జాంపుల్ అవ్వాలిగా. ఏముంది ఇక్కడ? మా ఎపిసోడ్లు చూస్తున్నారా? 10-12 ఇయర్స్ నుంచి ఏమో తన్నుకుని చేస్తున్నాం. క్రైమ్ అనేది పెరుగుతుంది, క్రూయాలిటీ పెరుగుతుంది, విడిపోవడానికి అడ్డదారుల రీజన్స్ వస్తున్నాయి. మీ దగ్గర రీజనే కనిపించలే. వాళ్ళ కోసం మీరు పెళ్లి చేసుకోవడం కాదు, మంచి కుటుంబాలను చూసి పెళ్లి చేయాలి. వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న కుటుంబాలే మీకు మంచి కుటుంబాలు, ఇంకెంతకంటే కాదు. మీరు ఏ రోజైతే మీ పేరెంట్స్ చూపించిన పెళ్లిళ్ళు చేసుకోవడానికి రెడీ అయ్యారో ఆ రోజే మీకు అర్థం అవ్వాలి మీరు ఎవరిని లవ్ చేయలే. సో చక్కగా మంచి పర్ఫెక్ట్గా పేరెంట్స్ చూపించిన కుటుంబాన్ని నమ్ముకొని వెళ్ళటానికి ఇద్దరు రెడీ అయినట్టు. వాళ్ళ కోసం ఎక్కడ చేసుకున్నారు? ఆ అబ్బాయి నచ్చకపోవడానికి సూపర్గా ఉన్నాడు, నువ్వు నచ్చకపోవడానికి ఏమన్నా తెలియదు, కత్తిలా ఉన్నావు. ఇంతకంటే మంచి సంబంధాలు వస్తాయా? కుటుంబాలు బాగున్నాయి, మీరిద్దరూ బాగున్నారు. నెక్స్ట్ వాళ్ళ కోసం అనేది అబద్ధం, తీసేయండి పక్కకి. మీరిద్దరు ఒక 5 ఇయర్స్ అయితే బాగానే ఉన్నారు, 2 పిల్లల్ని కన్నారు. ఫస్ట్లో ఆ అమ్మాయి కొట్టింది అంటే మేబీ ఎట్ ఏ టైం అందరూ రెడీగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు రెడీగా ఉండరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది కొంచెం పెరగాలి. ఇట్లాంటి పర్సనల్ విషయాలకి, హనీమూన్లకి, వీటికి ఎందుకు పంపిస్తారంటే జనాల మధ్య గిల్టీగా ఉంటారు, బయటికి వెళ్తే వీళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారని. మీకు ఆ సీన్ జరగలేదు, ఉన్నంతలో గొడవ స్టార్టింగ్లోనే జరిగిపోయింది. 2 మీకు 2 పిల్లలు వచ్చేసారు. వాళ్ళకే రెస్పెక్ట్ ఇచ్చి మీరు పెళ్ళి అనే ఏదైతే అబద్ధం చెప్తున్నారో నిజమేంటో తెలుసా? మీరు మీ 2 పిల్లల కోసం కలిసి ఉంటున్నారు, మీ ఇద్దరికి పిల్లలు కావాలి, వాళ్ళిద్దరికి మీ ఇద్దరు వద్దా? ఇది ఎంత దారుణమైన మాట. వాళ్ళెవరో ఆఫ్టర్ ఆల్ మీరు లేకపోయినా వాళ్ళు బతుకుతారు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్తో. మీ పిల్లలకి మీ అవసరం ఉందిగా, ఆ జ్ఞానం దొబ్బిందా మీ ఇద్దరికి? స్వేచ్ఛ అనుకుంటే ఇండివిజువల్ అనాథ బతుకులు బోల్డ్ మంది బతుకుతున్నారు బయట. జ్వరం వస్తే చూసేవాళ్ళు ఉండరు. మళ్ళీ ఎవరికాళ్ళకి ఖర్చు వేసుకున్నారు వాళ్ళ కుటుంబాల మీద. వాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు? వాళ్ళ ఫ్రెండ్షిప్కి రెస్పెక్ట్ ఎవరు? నీ పిల్లల్ని మీ అమ్మ నాన్న చూడాలి, ఆయన పిల్లల్ని తీసేసుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు. ఆయన అదే కుటుంబం అనే ఒక డైలాగ్ అయితే వేసాడు, కానీ కుటుంబం అంటే అందులో భార్య కూడా ఉంటుందని మిస్ అవుతున్నాడు. నువ్వేంట్రా అంటే కుటుంబం అంటే నా పిల్లల్ని తీసుకెళ్ళి మా అమ్మ నాన్న దగ్గర పడేస్తాను, నేను స్వేచ్ఛగా సంపాదించుకొస్తానంటే వాళ్ళకేం పని? నువ్వు వాళ్ళ మాట విన్నప్పుడు నీ పిల్లల్ని చూడాల్సిన బాధ్యత మీ అమ్మ నాన్నకి లేదు.
అసలు వాళ్ళిద్దరు కూడా విడిపోతారు. అప్పుడు నీకు తెలిసిద్ది అమ్మా నాన్న విడిపోతే లైఫ్ ఎంత దరిద్రంగా ఉంటది అని. కలపడానికి అవకాశం లేని కేసుల్లో ఆ పిల్లలు ఎంత నరకం పడుతున్నారో మీకు తెలుసా? అసలు అట్లాంటి వాళ్ళు పిల్లల్ని కనకండి తల్లి అంటున్నాం. మీరేంట్రా అంటే చీమ చిటుకు కంటే ఏదో ఒకటి అందరూ విడిపోతున్నారు, మేము విడిపోతే బాగోదేమో, మేము అబ్నార్మల్ ఏమో అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాల. సూపర్ కుటుంబం తల్లి మీది. మీ ఇద్దరు పిల్లల్ని మీ ఇద్దరికి పంచడం కుదరదు. ఎందుకంటే మీరిద్దరు పోనీ ఇద్దరు మగపిల్లల కంటే చిరొకళ్ళని ఇచ్చేవాళ్ళం, ఇద్దరు ఆడపిల్లల కంటే చిరొకళ్ళని ఇచ్చేవాళ్ళం. ఓ మగపిల్లడు ఒక ఆడపిల్లని కన్నారు. ఏదో పూర్వకాలం శ్రీకృష్ణదేవరాయలు ఏదో జడ్జిమెంట్ ఇచ్చారట, సగం సగం చేస్తాం ఆవులని. ఇప్పుడు మేమిద్దరు పిల్లల్ని తీసుకురండి మీకు న్యాయం చేసి పడేస్తాం. అలాంటి జడ్జిమెంట్ నీకు నచ్చితే అలా ఏ తల్లిదండ్రులని ఒప్పుకుంటారా? మీ ఇద్దరు విషయంలో వాళ్ళు పడుతున్న నరకం అదే. మీ ఇద్దరు ఆ రెండు కుటుంబాలకి ఇద్దరు పిల్లలే. ఆ అబ్బాయి అల్లుడు కాదు, నువ్వు కోడలువి కాదు. అర్థమవుతుందా? నీ పిల్లల్ని సగం చేయడానికి మీకు ఇష్టం లేదు, వాళ్ళు ఎట్లా ఇష్టపడతారు? మీ తొక్కులో లైఫ్ కంటే వాళ్ళ లైఫ్ ఎక్కువ. వాళ్ళకి మంచి చెడు అన్నీ తెలుసు. అవునా? ఎందుకు నాన్న ఈ డైలాగు? వద్దండి స్వేచ్ఛ. స్త్రీకి స్వేచ్ఛ చాలా అవసరం. ఎంతవరకు? కుటుంబ గౌరవం పోనంత వరకు, భర్తకి నచ్చేంత వరకు. అర్థమవుతుందా? తల్లిదండ్రులకి నచ్చేంత వరకు. వీళ్ళని కాదనుకుని నువ్వు వెళ్ళిపోయిన స్వేచ్ఛ అనాథ బతుకుల కింద లెక్క. ఒక స్త్రీ తనతో పాటు స్వేచ్ఛగా గౌరవంగా బయటికి వెళ్తుంటే వాళ్ళ భర్త ఖర్చు వేసుకుని కూర్చోవాలి. నా భార్య ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వస్తుంది, తనకేదైనా జరిగినా నేను ఉన్నాను కాపాడడానికి అని. ఆ భయం నీ భర్తదే లేదు, ధైర్యం మీ భర్తకి. భయం వేస్తుంది మీ భర్తకి. ఎందుకంటే నువ్వు ఈ సోషల్ మీడియాను చూసి, పనికి మాలిన జనాలను చూసి నేను కూడా వీడియోలు చేయాలి అనుకుంటే బయట కామెంట్లు చూస్తారుగా ఎట్లా ఉందో, అలా ఖర్చు వేసి ట్రాప్ చేసి పట్టుకుపోతారు. తర్వాత గుండెలు బాదుకున్నా మేము కూడా కాపాడలేకపోతున్నాం కొన్ని కేసుల్లో. తల్లి మీది చాలా చిన్న సెన్సిటివ్ కేసు. కౌన్సిలింగ్ కూడా అవసరం లేదేమో నా ఉద్దేశం. కానీ సార్ చెప్పినట్టు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే, ఇప్పటికిప్పుడు మేము ఇద్దరు మాట్లాడగానే మీకు ఏదో అద్భుతాలు జరుగుతాయని మేము అనం, కానీ మా ఘోష మీకు అర్థమవుతుందని, మీలాంటి వాళ్ళకి అర్థమవుతుందని మా ఆవేదన. చాలా చిన్న విషయం, మీకు డైవర్స్ ఇప్పించేస్తాను ఇందాక నేను చెప్పిన జడ్జిమెంట్ ఒప్పుకుంటే. లేదా దేవుడి దగ్గర నుంచి మహిమలు తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ ఇచ్చినా తీసుకోనంటే మీ ఇద్దరు బ్రెయిన్లో చూమ్ అనేస్తాం. ఇంకా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి మీరు, కనీసం మీరు కౌన్సిలింగ్ కూడా అవసరం లేదేమో నా ఉద్దేశం. లేదు మేడం మాకు కౌన్సిలింగ్ కావాలంటే అమ్మయ్య అని ఫీల్ అవుతాం, వాళ్ళిద్దరికి ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, మీ పిల్లలిద్దరికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, వీళ్ళ నలుగురు కంటే ఎక్కువగా మీ ఇద్దరికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నువ్వు చెప్పు తల్లి. ఎందుకంటే ఆ అబ్బాయిలో పెద్దగా, అబ్బాయికి కొంచెం కౌన్సిలింగ్ అవసరం. భార్యకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, తాడు కట్టి వదలాలా, భార్య హ్యాపీగా తిరిగి మళ్ళీ భర్త దగ్గరకు వచ్చేయాలి. భార్యకి ఏదైనా తేడా వస్తే చూసుకోవడం నీ బాధ్యత. ఆ మాత్రం స్వేచ్ఛ లేనప్పుడు ఆ అమ్మాయి నీ దగ్గర ఏం సేఫ్టీగా ఉన్నట్టు? ఆ రోజు లెగుసుడు పని ఉండకూడదు. ఒక అంటే మనం నానా, దానికి నేను నీతో మాట్లాడట్లేదుగా, మీ ఆయనతో మాట్లాడుతుంది. ఒక స్త్రీ కొంచెం బేసిక్ కొన్ని కోరుకుంటుంది, అందులో మీ ఆవిడ కొంచెం అబ్నార్మల్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే కట్టడి చేస్తున్నావో అవి దాటేస్తుంది ఆ అమ్మాయి. ఓకే, ఫ్రెండ్స్తో ఎవరో బాగా చిన్నప్పటి నుంచి ఆవిడకి ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళతో వెళ్ళి నాన్న జాబా మనం డబల్ పనులు చేయలేక చావాలి. బయట ఇంట్లో మార్నింగ్ పిల్లల్ని చూసుకోవాలి, వంటలు చేసుకోవాలి, పరిగెత్తుకుని వెళ్ళి ఈ ట్రాఫిక్లో పడి జాబులకు వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం పొలవమని వచ్చి ఓకే ఒకరోజు స్విగ్గీ ఆర్డర్ ఇస్తారేమో, లేకపోతే ఇంకేదైనా ఆర్డర్ ఇస్తారేమో, ఏదో ఒక రోజు అయితే వంటలు చేసుకుంటూ చావాలిగా. ఎందుకంటే పిల్లల ఆరోగ్యాలు డ్యామేజ్ అవుతాయి. బయట ఎంత పొల్యూటెడ్ ఫుడ్ దొరుకుతుందో మీ అందరికీ తెలుసు, ఆవిడే రియలైజ్ అవుతుంది. కానీ ఇదేంటో సొసైటీ చూసి రానివ్వండి మీ అండర్లో. అప్పుడు ఈ అమ్మాయికి ఇంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కొంచెం పిల్లల్ని వద్దంటుంది, అసలు శాంతం వదిలేసి వాళ్ళ మొఖాన్ని పడేసే కంటే ఓ 2 రోజులు వాళ్ళ దగ్గర ఇచ్చి మీరిద్దరు షికారుకి వెళ్ళండి. చాలా మంది స్త్రీలు ఇది కోరుకుంటారు. వెంటనే పిల్లలు పుట్టేశారు, మీకు లైఫ్ పోయిందని ఆవిడ ఫీలింగు. కనీసం వాళ్ళ ఇద్దరు బాగా చూసుకునే పిల్లలే, వాళ్ళ మీ పేరెంట్స్ బోత్ సైడ్స్. మీ నానే ఈవిడ కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళండి, వాళ్ళు సూపర్గా ఉన్నట్టే కదా. వాళ్ళ కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? పిల్లలు 4 రోజులు అక్కడ ఉంచాలా, భార్యను తీసుకోవాలి. ఆ అమ్మాయి ఇండివిజువల్గా కొంత అడుగుతుంది, నీతోనే టైం అడుగుతుంది. దీనికి మీరు రియలైజ్ అవ్వండి. మాకు అవసరం లేదు మేడం, మాకు అవసరం లేదంటే చెప్పానుగా సగం సగం చేసిస్తా. ఇద్దరికి న్యాయం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏం చెప్పండి నీ గురించి? కొంచెం వీక్ పాయింట్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి తల్లి. ఎవరినో చూసిన అక్క వాతలు పెట్టుకుంటాం అంటారు చూసారా, ఆల్రెడీ బయట వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో మీకు కనిపించే గౌరవం లేని వ్యక్తులు. ఆ వ్యూస్ నీకేమి టెంపరీ, నీకు డిప్రెషన్కి ఉపయోగపడవు అవేమి. నువ్వు ఇండివిజువల్గా బయటకు వెళ్ళి ఒక 3 years ఉండి చూడు, బయటకు వెళ్ళి నాకు ఎలా ఉంటుంది లైఫ్. వాళ్ళు అసహించుకుంటారు, నీ పిల్లలు అసహించుకుంటారు. ఆ సోషల్ మీడియాలో వచ్చే ఎంటర్టైన్మెంట్లన్నీ తక్కువే. మేడం నేను జాబ్ చేసుకోగలను, తల్లి చేసుకో. ఫైనాన్స్ అనేది ఆడపిల్లకి ఎప్పుడు ధైర్యమే ఉండాలి, అది గౌరవంతో ఉండాలి.
అది పోయినప్పుడు నీ భర్త లేనప్పుడు నీకేం గౌరవం, గోంగూర గౌరవం. అతని కోసం నువ్వేం చేస్తావో ఒకసారి థింక్ చేయి. నీ కోసం అతను ఏం చేయాలో మాట్లాడేసాం చేస్తాడు. నువ్వు ఇండివిజువల్గా విపరీతంగా తిరుగుతాను, నాకు ఫ్రెండ్స్, ఈ ఎలిగేషన్స్ వద్దు. నీ భర్తకి నచ్చినట్లు ఉండడానికి చూడు. నీకేం కావాలో మేము ఆల్రెడీ చెప్పాం. నీకు కావాల్సినంత స్వేచ్ఛ ఇవ్వను. ఆడపిల్లకి అతి స్వేచ్ఛ ఎప్పుడు ఇవ్వకూడదు, మగాళ్ళకు కూడా ఇవ్వకూడదు. ఆడపిల్లలకి ఇస్తే ఏంటంటే వీళ్ళ ఆలోచనలు ఇంకా అబ్నార్మల్గా ఉంటాయి. మీ స్వేచ్ఛకి భంగం కలగకుండా, నీ భర్తకి అన్యాయం జరగకుండా మీరు కొంత ఆయన అండర్లో మీ స్వేచ్ఛను ఎత్తుక్కోండి. ఆయనకు కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మీరిద్దరు కలిసి ఉంటే బాగుంటది అనేది. తను కూడా నన్ను కూడా హ్యాపీగా చూసుకోవాలి. చూస్తారమ్మా, మాట ఇవ్వు. అమ్మాయికి చేపట్టుకుని మాట ఇవ్వు. ఇవి నాన్న చేపట్టుకుని మాట ఇవ్వు. సూపర్ తల్లి, మీ ఇద్దరు కలిసి ఉండడం మాకు చాలా అవసరం. మేమైతే ఓ 6 months అబ్జర్వేషన్ లో ఉంటాం మీ ఇంట్లో. మేము వదలం మిమ్మల్ని, ఎందుకంటే నిలబెట్టే కాపురాల్ని ఖచ్చితంగా నిలబెట్టాలిగా. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న. సార్ మీకు నిజంగా సూపర్ అండి. ఎక్కడో సినిమాల్లో చూసాం ఇట్లాంటి ఫ్రెండ్షిప్లు ఇవి అవి. ఇలాంటి తగాదాలు వచ్చినప్పుడు విడిపోయి చేస్తారు. అయినా మీరు వాళ్ళని నిలబెట్టడం కోసం ఇక్కడ దాకా వచ్చారు చూసారా. హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు అసలు నిజంగా మీ ఫ్రెండ్షిప్కి హ్యాట్స్ ఆఫ్, మీ కుటుంబాలకి హ్యాట్స్ ఆఫ్, పిల్లల్ని పెంచిన విధానానికి సూపర్. మా వంతు ప్రయత్నం మేము చేసాం సార్. మా టీం ఎప్పుడు కొంచెం వీళ్ళకి అబ్జర్వేషన్లో ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్న కేసు. ఇలాంటివన్నీ నిలబెట్టడం అనేది మా బాధ్యత. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వావ్, డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, ఇంటికి పెద్ద దిక్కైన వాళ్ళే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి మీ సలహాలు తీసుకొని వాళ్ళకి అదేంటి ఫ్యామిలీస్ అంతా సెట్ చేసుకొని వెళ్ళేలా చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.